దేవునిని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తూ సేవిస్తూ ఉంటారో, దేవుని విషయములో నమ్మకంగా ఎవరైతే బ్రతుకుతారో, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి బాగా. దేవునిలో నమ్మకంగా బ్రతకడం ఇది చాలా ముఖ్యమైన విషయం. నీ మాటలో నమ్మకత్వం ఉండాలి, నీ ఆలోచనలలో నమ్మకత్వం ఉండాలి, నీ క్రియల్లో కూడా నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం అంటే నీ యజమానుడైనటువంటి దేవుడు, నీ రాజైన దేవుడు నిన్ను చూసి నమ్మాలి. నిన్ను ఏ స్థితిలో ఉన్నా నిన్ను నమ్మేలాగా నువ్వు ఉండాలి. నీ మీద ఆయనకి నమ్మకం కలగాలి. ఎందుకనంటే దేవుని వాక్యం బోధిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని వ్రాయబడింది. అంటే అందరికన్నా కాస్త ఎక్కువే కలుగుతాయి దీవెనలు. ఎవరికి కలుగుతాయి ఇవి? నమ్మకమైన వారికి కలుగుతాయి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నీవు నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే భూమి మీద మనుషుల దగ్గర, సంఘంలోను, సేవకుని కూడా నమ్మకంగా ఉంటావు. అలాగే స్త్రీవైతే నీ భర్త దగ్గర నమ్మకంగా ఉంటావు, పురుషుడివైతే నీ భార్య బిడ్డల దగ్గర నమ్మకంగా ఉంటావు, నీ యజమానుడైనటువంటి భూ సంబంధమైన యజమానుల దగ్గర నమ్మకంగా ఉంటావు. ఈ నమ్మకత్వం నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందనంటే దేవునికి సమీపస్తునిగా చేస్తుంది. దేవునికి నీవు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, దేవునికి నమ్మకంగా ఉండే నీ జీవితంలో దీవెనలు అనేవి నీకు అనుగ్రహించబడతాయి. ఈ సహోదరుడి పేరు గద్దె సోమయ్య గారు, తన భార్య లక్ష్మి గారు. వీళ్ళ కుమారుడు అమెరికాలో ఎంఎస్ చదువుతూ ఉన్నాడు. అయితే ఆ కుమారుడికి మంచి జాబు రావాలి, అక్కడే రావాలి అని చెప్పేసి వీరు విశ్వాసం ఉంచి ఒక 7 నెలలు 2వ ఆదివారం అడ్డాడ రావడానికి వీరు తీర్మానం చేసుకుని కోనేరు ఆరాధనలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ స్థలమునికి రాగా దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చెప్పి ప్రార్థన చేయించుకోగా ఈ రోజున వీళ్ళ కుమారుడు ఈ నెల జనవరి 5వ తేదీన పర్మనెంట్ జాబు టెక్సాస్లో సంపాదించుకుని ఉన్నాడు. అదే చదువుకున్న ఆదేశంలోనే ఎంఎస్ చేసినటువంటి మా కుమారుడికి మంచి ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగం అమెరికాలోనే జనవరి 5 నుండి ఆ కుమారుడు జాబులో జాయిన్ అయ్యి మరి జాబు చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. దీనికి అంతటికీ కారణం అడ్డాడ సొసస్యాలకు మేము నమ్మకంగా ఈ 7 నెలల్లో రావడాన్ని బట్టి, దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడాన్ని బట్టి, వారు చేసిన ఆ ప్రార్థన మనవి దేవుడు ఆలకించుటను బట్టి మా కుమారుడికి ఈ విధమైనటువంటి పర్మనెంట్ జాబ్ రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడని చెప్పేసి సోమయ్య గారు, లక్ష్మి గారు ఈ దంపతులు సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. విజయవాడ దాటి తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి వీరు మన మధ్యకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక, పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మార్పును గమనించగలరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. సహోదరుడి పేరు రాజు గారు. టీవీలో అయ్యగారు వాక్యం విని ఇక్కడికి రావాలని ప్రేరేపించబడ్డారంట. తరచుగా ఫిట్స్తో బాధపడుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడంట. మైండ్ పనిచేసేది కాదు. అదేవిధంగా సిగరెట్ అనే వ్యసనంతో కూడా బంధింపబడి ఉన్నాడు. ఇక్కడికి రాగా
దైవజనులకు చేసిన ప్రార్థనలో ఈ ప్రార్థనలో పాల్గొనగా దేవుడు తన మహాకృప బట్టి నాటి నుంచి నేటి వరకు ఫిట్స్ అనేది నాకు రావట్లేదండి, నా మైండ్ పనిచేస్తుంది. అదేవిధంగా సిగరెట్ అనే వ్యసనం నుంచి కూడా దేవుడు నాకు విడుదల దయచేస్తున్నాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం.